ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 18 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి చదువుతున్నటువంటి లేఖనాలను ప్రభువా మాకు జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ఆమేన్. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు అపదచూడుము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమునున్నది. తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొందియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందువు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరపరాధులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును. అవి వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచియున్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టులు భుజమును విరగ్గొట్టును. చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయాకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తావు నానయ్యా. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి జ్ఞానము కలిగినైనా తండ్రి, మేమందరము కూడానైనా తండ్రి నీ సన్నిధిలో గడుపుటకునైనా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.